ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ षोडशोऽध्यायः दैवासुरसम्पद्विभागयोगः। 1, 2, 3 శ్లోకాల్లోని అర్థం తెలుసుకుందాం. అహింస గురించి చెప్తున్నారు. అహింస అంటే కేవలం జీవహింస మాత్రమే కాదు, ఎదుటివారిని ఇతర జీవులను మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకూడదు. ఒక జంతువు మరొక జంతువుకు ఆహారంగా సమకూర్చాడు పరమాత్మ. కాబట్టి జంతువులకు తప్పు లేదు. కానీ మానవులకు తెలిసి ఏ కారణం లేకుండా ఇతరులను హింసించటం చాలా తప్పు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వేధింపులంటే పెళ్లి కాకముందు పెళ్లి పేరుతో వేధించటం, పెళ్ళి అయిన తరువాత భార్యాబిడ్డలను రకరకాల కారణాలతో మానసికంగా శారీరకంగా వేధించటం హింస కిందకే వస్తాయి. దీనివల్ల ఏ లాభం ఉండదు, కానీ మనసులో ద్వేషం, క్రూరత్వం పెరుగుతాయి. సత్యం అంటే తెలిసింది చెప్పటం, తెలియని దానిని చెప్పకపోవటం. సాధ్యమైనంత వరకు సత్యం చెప్పటానికి ప్రయత్నం చేయాలి. శుక్రనీతిని అడ్డం పెట్టుకొని అసత్యాలు పలకటం చేయకూడదు. దేవుడి మీద ప్రమాణాలు చేసి అబద్ధాలు చెప్పేవారిని మనం చూస్తూనే ఉన్నాం. అది దైవీ సంపద కాదు, ఆసురీ సంపద. కాబట్టి ఎప్పుడూ నిజమే చెప్పడం అలవాటు చేసుకోవాలి. కానీ మనం పిల్లలకు బాల్యం నుంచే చిన్న చిన్న అబద్ధాలు చెప్పమని అలవాటు చేస్తుంటాం. అక్రోధము అంటే కోపం లేకుండా ఉండటం. కోపం అనే గుణము చాలా చెడ్డ లక్షణం. కోపం అనేది ఆసురీ సంపద, కోపం లేకపోవటం దైవీ సంపద. అన్ని అనర్థాలకు మూలం కోపావేశంతో ఏం చేస్తాడో వాడికే తెలియదు. క్రోధాత్ భవతి సమ్మోహ అంటే మనం చదువుకున్నాము. కోపం వలన కలిగే అనర్థాలు గీతలో చక్కగా చెప్పారు. ఈ కోపము రజోగుణ ప్రధానం. కోపం వస్తే ఒళ్ళు మరిచిపోతాం. కోపావేశంలో ఏం చేస్తున్నామో తెలియదు. కొంతమంది రాక్షసుల్లా మారిపోతారు, చేయకూడని పనులు చేస్తారు. కాబట్టి కోపం లేకపోవటం దైవీ సంపద అని అన్నారు. కానీ కోపం అనేది ప్రతివాడికి సహజ లక్షణం. కాబట్టి దానిని సాధ్యమైనంత వరకు నియంత్రించుకోవాలి. కోపావేశాన్ని తగ్గించుకోవాలి. విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించాలి. వచ్చిన కోపాన్ని తెలివిగా ఉపయోగించుకోగలగాలి. కోపం మన ఆధీనంలో ఉండాలి, కానీ కోపానికి మనం వశలం కాకూడదు. ఇది సాధ్యం కావాలంటే ఒకటే మార్గం, ధ్యానము, సత్సాంగత్యము. వీటి వలన కోపం చాలా వరకు నియంత్రింపబడుతుంది. త్యాగము, దీనినే సన్యాసము, వైరాగ్యము అని అంటారు. త్యాగాల్లో కల్లా కర్మఫలమును త్యాగం చేయటం ఉత్తమం. ప్రాపంచిక విషయములందు, విషయవాంఛలయందు ఆసక్తిని త్యాగం చేయటం, దుర్గుణములను త్యాగం చేయటం, ఇవే అసలైన త్యాగాలు. బాహ్యంగా చూస్తే పరోపకార బుద్ధిని కలిగి ఉండాలి. శాంతి, శాంతి అంటే ఎల్లప్పుడూ శాంతంగా సుఖంగా ఉండటం, మనస్సును నిర్మలంగా ఎటువంటి కల్లోలం లేకుండా ఉంచుకోవటం, మనలో కలిగే వివిధ భావాలను నియంత్రించుకోవటం. దీనివలన శాంతి కలుగుతుంది. అపైశునం అంటే ఇతరులను విమర్శించటం, ఇతరులో ఉన్న లోపాలను ఎత్తి చూపటం, ఎదుటివారి మనసును నిరంతరం బాధ పెట్టడం. ఒకవేళ ఇతరుల వైపు చూపితే తక్కిన వేళ్ళు మన వైపు చూస్తున్నాయి అని తెలుసుకోవాలి. అనవసరంగా తెలిసి తెలియకుండా ఇతరులను దూషించటం, విమర్శించటం, నిందించటం అసురీ లక్షణం. ఎదుటి వారిలోని మంచి గుణములను చూడాలి, దుర్గుణములను వారికే విడిచిపెట్టాలి. అంతేకాని విమర్శించకూడదు. ఆత్మస్తుతి, పరనింద రెండింటిని వదిలిపెట్టాలి. దయాభూతేషు అంటే సాటి మానవుల ఎడల, సాటి ప్రాణుల ఎడల దయాజాలి, కరుణ కలిగి ఉండాలి. నితాంత అపార భూతదయను తాపస మందార నాకు దయసేయగదే
అని పోతన గారు భాగవతంలో రాశారు. కాబట్టి సకల భూతముల యందు దయాకరుణ కలిగి ఉండాలి. ఆ దయాగుణాన్ని ప్రసాదించమని పరమాత్మను ప్రార్థించాలి. అందరిలో పరమాత్మను చూడగలిగిన నాడు ఎవరూ ఎవరికి అపకారం చేయరు. అప్పుడే సర్వమానవ సౌభ్రాతత్వము వర్ధిల్లుతుంది. అలోలత్వం అంటే ఇంద్రియ లోలత్వం, ఇంద్రియ లోలత్వం, స్త్రీ లోలత్వం, ఇవన్నీ దీని కిందకే వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చూసిందల్లా నాది, నాకు కావాలి అనుకోవడం, దానికోసం ఎంపర్లాడటం. దీనికి మూలం మనస్సు. ముందు మనస్సును అదుపులో పెట్టుకుంటే ఈ లోలత్వం, చాంచల్యం ఉండదు. లోలత్వం వలన విచక్షణ జ్ఞానం నశిస్తుంది. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. ఏ పని సక్రమంగా చెయ్యలేడు. జీవితంలో నిరాశ నిస్పృహలు ఓనవుతాడు. మార్ధవం అంటే మృదువుగా మాట్లాడటం, నెమ్మదిగా మృదువుగా మాట్లాడటం, కటువుగా కొట్టినట్టు మాట్లాడకపోవటం, వినయంగా విధేయతలతో ఉండటం. టంగ్ ఈజ్ అవర్ ఎనిమీ అన్న సూక్తి మనం వింటూనే ఉంటాం. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని ఏమీ చదువుకోని వారు కూడా అంటుంటారు. ఆ విషయాన్నే ఇక్కడ చెప్పారు. వారే గొప్ప వేదాంతులు. హ్రీం అంటే సిగ్గుపడటం, గిల్టీ మైండ్, తప్పు పని చేసినప్పుడు పడే సిగ్గు, మనం బాగుపడలేదనే సిగ్గు, ఆధ్యాత్మికంగా మనకన్నా గొప్పవారిని, ఉన్నత స్థితిలో ఉన్నవారిని చూసి మనం ఎందుకు ఇంత అధోగతిలో ఉన్నామా అని పడే సిగ్గు. ఇటువంటి సిగ్గు మంచిది కానీ అకారణంగా ప్రతిదానికి సిగ్గుపడటం అవాంఛనీయం. అచాపలం అంటే చంచలత్వం లేకుండా ఉండటం. ఇది మనసుకు సంబంధించినది. ఇది రజోగుణ ప్రధానం. చెప్పిన మాట మీద నిలబడకపోవటం, ఆడిన మాట తప్పటం దీని కిందకే వస్తుంది. ప్రాపంచిక విషయాల్లో కానీ దైవ సంబంధమైన విషయాల్లో కానీ చంచలత్వం లేకపోవడం, మనస్సును దైవం నుంచి మరల్చకపోవటం అలవాటు చేసుకోవాలి. ఇది కూడా దైవీ సంపద కిందకే వస్తుంది. తేజ అంటే ముఖం. ఎప్పుడూ మాడినట్టు ఉండకుండా తేటగా తేజస్సుతో కళకళలాడుతూ ఉండటం. ఈ తేజస్సు మనం ముఖంలోనే కాదు, దేహం అంతటా మనం చేసే అన్ని పనులలోనూ కనిపించాలి. మనం ఏ పని చేసినా అది మనకు తేజస్సును, శక్తిని, ధైర్యాన్ని, దృఢత్వాన్ని కలిగించేదిగా ఉండాలి. దైవీ సంపద కలిగిన వాళ్ళ ముఖాలలో ఎప్పుడూ చిరునవ్వు, ఒక విధమైన తేజస్సు కనిపిస్తుంది. ఎప్పుడూ ఈసురోమంటూ ఉండకూడదు. అందుకే ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునోయ్ అని అన్నారు మహాకవి. క్షమ అంటే ఓర్పు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఓర్పు, సహనం కలిగి ఉండాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏమో అంటూ తెగ ఆరాట పడిపోకూడదు. ఏం జరిగినా మన మంచికే అనే భావన కలిగి ఉండాలి. ఫేష్ అని మనం వింటూ ఉంటాము. జరుగుతున్న దానిని మనం ఆపలేము, కాకపోతే దాని తీవ్రత తగ్గించుకోగలం. మంచి వచ్చినా చెడు వచ్చినా సమభావనతో స్వీకరించడం, అలాగే జరగబోయే దాని గురించి ఆందోళన చెందకపోవటం కూడా ఈ లక్షణం కిందకే వస్తుంది. కొంతమంది తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే విషయంలో తీవ్రంగా ఆందోళన చెందుతారు. జాతకాలు, హస్త సాముద్రికాలు చూపించుకుంటారు. వాళ్ళు ఏదో చేస్తారు, దాని గురించి తీవ్రంగా ఆందోళన చెందుతుంటారు. ఇది మంచిది కాదు. మరుక్షణం ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. ఏది వచ్చినా పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి. దీనినే క్షమ అని అంటారు. ఈ క్షమాగుణము మనకు ధ్యానం చేయటం వలన అలవడుతుంది. ధృతి అంటే ధైర్యము. ఏ విషయమైనా మధ్యలో వదలకుండా చివరి వరకు సాధించాలనే పట్టుదల కలిగి ఉండటం. ఆత్మజ్ఞానం కలిగిన వాడు దేనికి భయపడడు. మనకు అత్యంత భయంకరమైన సంఘటన చావు, రోగము, ముసలితనము. ఆత్మజ్ఞానం కలవాడు వీటిని దేనికి భయపడడు. అవి కూడా అత్యంత సహజమైనవి అనుకుంటాడు.
విధి నా మొహాన అలా రాశాడు, నేనేం చేయలేను, నాకేమి చేత కాదు అనే నిరుత్సాహంతో ఉండకూడదు. ప్రతిదానిని దైవం మీదకి, విధి మీదకి నెట్టకూడదు. మన కర్తవ్యం మన ధర్మంగా నిర్వర్తిద్దాము. లాభ నష్టాలను, సుఖదుఖాలను ధైర్యంతో సమానంగా చూడగలగటం అలవాటు చేసుకుందాం అనే భావనతో ఉండాలి. అందుకే ధృతి కూడా దైవీ సంపద. ఈ ధృతికి ఉదాహరణలే భగీరథ ప్రయత్నంలో జరిగిన గంగావతారణం, అత్యంత పట్టుదలతో జరిగిన క్షీరసాగర మదనం, హాలాహలం పుట్టిన మానకుండా అమృతం వచ్చేదాకా సముద్రాన్ని మదించారు దేవతలు. ఇవి ధృతికి నిదర్శనాలు. శౌచం అంటే శుభ్రత. మనం కేవలం మన శరీరాలను శుభ్రం, గుమగుమలాడేటట్టు ఉంచుకుంటాం. శరీరానికి అనేక అలంకారాలు చేసుకుంటాం. మనసు మాత్రం మలినంగానే ఉంటుంది. మనసును మామూలు నీటితో కడగలేము. మనసు పరమాత్మ చింతనతోనూ, ధ్యానంతోనూ, సత్సంగాలతోనూ శుభ్రం అవుతుంది. కాబట్టి మనం శరీరం శుభ్రతే కాకుండా మానసిక శుభ్రత కూడా శ్రద్ధ వహించాలి. అద్రోహ, ఎవరికి ద్రోహం చేయపోవటం అంటే హింస గురించి మనసులో కూడా తలవకపోవటం. కొంతమంది బయటకు తమ శరీరాలతో ఎవరికి ఏమీ హింస చేయనట్టు కనపడుతూ ఉంటారు. కానీ మనసులో నిరంతరం ఇతరులకు అపకారం, హింస పెడుతూనే అవి ఎలా అమలు చేయాలో ఆలోచిస్తుంటారు. పైకి నవ్వుతూనే లోపల ఎదుటివారి వినాశనానికి పథకాలు వేస్తుంటారు. మనసులో నుంచి ఇలాంటి ఆలోచనలు మనసులో నుంచి పారద్రోలాలి. అప్పుడే మనకు శాంతి. నా అతిమానిత అంటే తనను తాను పొగుడుకోవటం. ఆత్మస్థుతి, పరనింద మంచివి కావు అని అంటారు కదా. తనను తాను పొగుడుకోవటం, ఇతరులను తిట్టడం వంటిదే. ఎవరూ తనను పట్టించుకోవటం లేదు, తనను సన్మానాలు చేయటం లేదు, తనను గౌరవించటం లేదు అని బాధపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దీనినే సాత్వికాహారంగా అంటారు. అది కూడా పోతే గాని దైవీ సంపద సిద్ధించదు. ఈ 26 గుణాలు దైవీ సంపదలు అని చెప్పారు పరమాత్మ. ఎవరైతే క్రింద జన్మలో జ్ఞానమును సంపాదిస్తారో వారు మరుజన్మలో దైవీ సంపదలతో పుడతారు. వారికి పైన చెప్పబడిన దైవీ సంబంధమైన గుణాలు ఉంటాయి. వాటికి మరొక్కసారి మననం చేసుకుందాం. భయం లేకపోవటం, సత్వగుణం కలిగి ఉండటం, జ్ఞానమును సంపాదించటం, విద్యాదానం, జ్ఞానదానం, భూదానం, అన్నదానం మొదలగు దానాలు శక్తి కొద్దీ చేయటం, ఇంద్రియ నిగ్రహం, జ్ఞాన యజ్ఞం చేయటం, పురాణాలు చదవటం, ప్రతి పని చక్కగా తపస్సులాగా చేయాలి. మంచి ప్రవర్తన, అహింస వ్రతమును పాటించటం, అహింస పరమో ధర్మ, సత్యం పలకటం, సత్యమేవ జయతే, కోపం విడిచిపెట్టాలి, దుర్గుణములను త్యాగం చేయటం, ప్రశాంతంగా ఉండటం, ఇతరులను విమర్శించకుండా ఉండాలి, భూతదయ కలిగి ఉండటం, ఇంద్రియ లోలత్వం, స్త్రీ లోలత్వం లేకుండా ఉండాలి, మృదువుగా మాట్లాడటం, చెడ్డ పనులు చేసినప్పుడు సిగ్గుపడటం, చిత్త చాంపల్యం వదిలిపెట్టడం, ముఖంలో మనస్సులో తేజస్సు కలిగి ఉండటం, ఓర్పు కలిగి ఉండాలి, అన్ని వేళల్లో ధైర్యంగా ఉండాలి, శరీరం మనస్సు శుచిగా ఉంచుకోవాలి, ద్రోహ బుద్ధి లేకుండా ఉండాలి, స్వాభిమానం వదిలిపెట్టాలి. ఈ గుణాలను దైవీ సంపదలుగా పరిగణించారు పరమాత్మ. హరే కృష్ణ.